హలో ఆల్, వెల్కమ్ టు మూవీ క్యాన్సర్ కింగ్డమ్. అసలు టైటిల్కి తగ్గట్టు అయితే న్యాయం చేశారనిపించింది నాకైతే. మూవీ నాకు చాలా బాగా నచ్చింది భయ్య. డెఫినెట్గా మీకు ఒక కొత్త ఎక్స్పీరియన్స్ అయితే ఈ మూవీ ఇస్తుంది. ఫస్ట్ మీ దగ్గరలో ఉన్న థియేటర్కి వెళ్ళి ఈ మూవీ చూసేయండి. ప్లాట్ ఏంటంటే, హీరో స్పైగా ఒక ప్లేస్కి వెళ్తాడు. అక్కడ గ్యాంగ్స్కి తన అన్న శివ లీడర్. మరి వారిద్దరి మధ్య ఏం జరిగింది, అసలు శివ కోసం సూరి ఏం చేశాడు, ఆ కొత్త ల్యాండ్ ఏంటి, సో ఇదంతా మీరు మూవీలో చూస్తారు. అండ్ నాకు బాగా నచ్చిన ఎలిమెంట్స్ ఏంటంటే, మూవీలో విజువల్స్ చాలా బాగున్నాయి, ఎస్పెషల్లీ సీజీ వర్క్ అండ్ క్వాలిటీ, ఆల్సో కలర్ ప్యాలెట్ అయితే ఇక్కడ చెప్పనక్కర్లేదు. ఇవి నన్ను చాలా ఇంప్రెస్ చేసినాయి భయ్య. అండ్ ఒక బోట్ చేజింగ్ సీక్వెన్స్ ఉంటుంది, ఆ సినిమాటోగ్రఫీ మాత్రం డ్రోన్ షాట్స్ తోటే ఉంటుంది. సో చాలా బాగా నచ్చింది నాకైతే. అండ్ అనిరుద్ధ్ నేను ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు, మూవీ స్టార్ట్ అయిన దగ్గర నుండి ఎండింగ్ దాకా తన మ్యూజిక్తో మూవీకి ప్రాణం పోసాడనిపించింది. అండ్ ఎస్పెషల్లీ ఎమోషనల్ సీన్స్ దగ్గర పిండేసాడన్న స్టేజ్కి తీసుకుపోతాడు. ఆల్సో ఎడిటింగ్ నవీన్ నూలి చాలా బాగా చేశారు. ఆల్సో ఈ మూవీ సీక్వెల్ కోసం వెయిట్ చేయొచ్చు అంటే డెఫినెట్గా చేయొచ్చు. ఆ క్యూరియాసిటీని బిల్డ్ చేశారు. మూవీ చూసాక దాని గురించి ఆలోచిస్తే బాగుంటుంది. మూవీలో క్లిఫ్ హ్యాంగర్ డైలాగ్స్ రైటింగ్ బాగుంది, బట్ ఆ స్క్రీన్ ప్లే క్లిఫ్ హ్యాంగర్ ఏదైతే ఉందో అది వర్కౌట్ కాలేదనిపించింది నాకైతే. అంతే, నాకు ఆ హై రాలేదని చెప్తున్నా. ఓకే, ఇట్ వాజ్ డీసెంట్. ఆల్సో భాగ్యశ్రీ రోల్ కూడా చాలా బాగుంది. అంటే ఏదో తనని పెట్టాలని పెట్టలేదు, సో సీక్వెల్లో తన వల్ల ఒక కాన్ఫ్లిక్ట్ జరగబోతుంది అనేలా ఆ క్లిఫ్ హ్యాంగర్ పెట్టారన్నమాట. అండ్ యాక్షన్ కూడా చాలా బాగా చేశారు, ఎస్పెషల్లీ ప్రీ క్లైమాక్స్లో. యాక్టింగ్ విషయానికి వస్తే, విజయ్ దేవరకొండ సూర్య రోల్లో యాక్టింగ్ ఇరుగా తీశాడు. అండ్ సత్యదేవ్ శివ రోల్లో జీవించాలనిపించింది. ఆల్సో విలన్ వెంకటేష్ మురుగా రోల్లో చాలా బాగా చేశారు అబ్బా. హీరోకి ఎక్కడ తన యాక్టింగ్ తగ్గదు. భాగ్యశ్రీ తన రోల్ని చాలా బాగా చేసింది. రిమైనింగ్ యాక్టర్స్ అందరూ బాగానే చేశారనిపించింది. అండ్ ఇక నచ్చని విషయానికి వస్తే, సెకండ్ హాఫ్ కొద్దిగా ల్యాగ్ అనిపించింది. అంటే యాక్చువల్ ప్లాట్ని కనెక్ట్ చేసింది అదే, ఐ మీన్ కాన్ఫ్లిక్ట్. అండ్ ఒక సాంగ్ని లేపేశారు, అది ఎందుకో మరి నాకైతే తెలియదు. సో ఇది ఫ్రెండ్స్ ఓవరాల్ కింగ్డమ్ రివ్యూ అయితే. ఐ హోప్ సీక్వెల్ మీద హైప్ అయితే పెంచింది. డెఫినెట్గా వెయిట్ చేయొచ్చు సీక్వెల్ కోసం. ఈ 150 రూపీస్కి అయితే వర్త్ అని చెప్పొచ్చు. ఈ మూవీ ఒక న్యూ ఎక్స్పీరియన్స్ ఇస్తుంది. మీ దగ్గరలో ఉన్న థియేటర్కి వెళ్ళి అయితే చూడండి. సో దాట్స్ ఇట్ ఫర్ ద వీడియో గైస్. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.